హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్ ఏమైంది ఈరోజు మనం తెలుసుకుందాం. శ్రీధర్ ఇలా అంటూ ఉంటాడు, మీతో ఉండే అవకాశం కావాలనుకున్నాను. ఒకరోజు మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను, మళ్ళీ మీతో ఉండి కలిసి ఉండాలని అనుకుంటున్నాను. అది ఈ రూపంలో అందింది. మీకు అందింది అంటే ఇంకొకరికి దూరం అయినట్టే కదా మావయ్య అని జోష్న అనడంతో, చూడు జోష్న, నీ మీద నాకు కోపం లేదు. ఏదో సాధించాలనే గర్వం కూడా నాకు లేదు. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే స్వాగత సత్కారాల కోసం కాదు, నీకోసమే నేను ఇక్కడికి వచ్చాను. నాతో మీకేంటి పని? నువ్వు సీఈఓగా లేకపోయినా, కంపెనీలో ఉన్నా లేకపోయినా నువ్వు నా కంపెనీలో రావాలి. ఏంటి మీకు అసిస్టెంట్గానా? నా మాట నువ్వు ఇంకా పూర్తి చేయనీలేదు జోష్న. ఇలా పూర్తి చేయనిస్తేనే నా పనిని ఇలా తీసేశారు అని చెప్పడంతో, నాకు ఏ రోజైనా కోపం వచ్చిందా జోష్న నీ పైన? నా భార్యని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన రోజే కదా నీ పైన కోప్పడ్డాను. ఇంకెవరైనా కోప్పట్టానే నేను అసలు అని అనడంతో, జోష్న చేయాల్సిందంతా ఈ దీప కార్తీకులు చేస్తుంటే మీరు చేయాల్సింది ఇంకేముందిలే అని చెప్పడంతో, దీప అడుగుతుంది, ఇప్పుడు నీ కోపం ఎవరిపైన ఉంది చెప్పు అని చెప్పడంతో, ఇప్పుడు నీకు చెప్పినా కూడా నీకు అర్థం కాదులే. చేతులు కట్టుకొని నిలబడడానికే అలవాటు పడ్డాయి, ఎగురు గంతేస్తాయి మీలాంటి జీవితాలు అని దీపని అంటుంది. శాసించే జీవితాలకి చిన్న అవమానం కూడా చాలా పెద్ద అవమానం. అడవిని తగలబెట్టేంత అవమానం జరిగింది నాకు. చూడు మేనుకోళ్ళ, నువ్వు ఇలా ఉండిపోకూడదని ఆఫీస్కి రమ్మడానికే వచ్చాను. అవసరం లేదు సీఈఓ గారు, నా మీద ఎవరూ జాలి చూపించాల్సిన అవసరం లేదు. నేను జరిగిన అవమానం చాలు నాకు. నేను ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను అనడంతో, శ్రీమన్నారాయణ వెళ్ళిపో అని గట్టిగా ఒకసారిగా అరుస్తాడు. ఈ క్షణమే ఈ ఊరు నుంచే కాదు, ఈ దేశం నుంచే వదిలి వెళ్ళిపో. ఇలాంటి ఆవేశపు నిర్ణయాలు తీసుకోవడం వల్లే నీ చేత మరో తప్పు చేయిస్తుంది. మేమెవరో నీకు అవసరం లేనప్పుడు నువ్వు ఎక్కడున్నా ఒకటే, వెళ్ళిపో. ఏమండి ఒక నిమిషం, అదేదో బాధలో వెళ్ళిపోతాను అంటే నచ్చ చెప్పక వెళ్ళిపోమంటారా? నేనే బాధలోనే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను పారిజాతం. జోష్న భవిష్యత్తు ఏమవుతుందోనని సుమిత్ర బాధపడుతుంది. అవును పిన్ని, ఈ విషయం నాన్న నాతో చెప్పాడు అని దశరథ్ చెప్తాడు. ఇటు బిజినెస్ సరిగ్గా చూసుకోలేక, అటు పర్సనల్ లైఫ్ సరిగ్గా లేక నా కూతురు జీవితం ఏమైపోతుందని భయంగా ఉంది మామయ్య గారు అని సుమిత్ర బాధపడితే, ఆ విషయాన్ని నాన్న నాకు మళ్ళీ చెప్పారు. జోష్న బాధపడుతుందని తెలిసిన, ఇప్పుడు నువ్వు చెప్పత్తా, నీ సంతోషాన్ని మించి మేమేం కోరుకోవట్లేదు. నువ్వు చెప్పు, నీ నిర్ణయమే కావాలి. జోష్న సీఈఓగా ఉండాలనుకుంటున్నానని నువ్వు చెప్పావంటే చాలు. తాత చేతులు పట్టుకునైనా సరే నేను ఒప్పిస్తానత్త, నువ్వు చెప్పు నీ మాట అని అడగడంతో, నువ్వు ఒక మంచి పెళ్లి చేసుకొని మంచి ఇల్లాలుగా ఉండమ్మా, మంచి లైఫ్ని లీడ్ చేయి నువ్వు అని చెప్పి మళ్ళీ సుమిత్ర అదే చెప్తుంది. నువ్వు మాజీ సీఈఓవి, నేను రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాను కాబట్టి నువ్వు కంపెనీ లావాదేవీలు లాభ నష్టాలు నువ్వు నాకే చెప్పాలి. సో నువ్వు ఖచ్చితంగా ఆఫీస్గా రావాలి, నువ్వు మా టీంలో మెంబర్గా ఉండాలి. సరే ఉండను అంటే నువ్వు కోరుకునేది ఉండాలనే కదా పెద్ద మేడం. నువ్వేమో అసిస్టెంట్ కాదు, చైర్మన్ గారి మనవరాలు పోస్ట్ అది. నీకు ఇచ్చే రెస్పెక్ట్ నీకు ఇస్తారులే, రండి మేడం. ఇస్తారు, అన్ని కథ నడిపిస్తావు, పెద్ద మాయలోడు నువ్వు అసలు అని ఇంతలో వాళ్ళకి రాణి చెప్తూ ఉంటుంది. పైకి ఏమీ తెలియనట్టుంటావు కానీ అన్నీ వెనకే నడిపించేసి నువ్వే కదా, మాకెందుకు తెలియదు. నేనేం చేశాను పారు, అంతా తాతయ్యే. ఏంట్రా అంతా తాతయ్య? చేప కింద నీరులాగా నువ్వు ఎలా పాక్కుంటూ పోతున్నావో మాకు తెలియదు అనుకుంటున్నావా? ఊరికే ఏదో ఒకటి అంటారు ఎందుకండి? ఊరికే అనడం కాదు, మీ బావేమో డ్రైవరు, నువ్వేమో పని మనిషివి, మీ మామగారేమో సీఈఓ. ఇంకేముంది, మిగిలిన ముగ్గురు కాళ్ళను కూడా తీసుకొచ్చి ఏదో ఒక పోస్టులు ఇవ్వండి. ఇంతలో దీప 3 కాలా? ఏంటి 3 కాళ్ళు? అవును 3 కాళ్ళు, కాంచన, కావేరి, కాశీ, వాళ్ళని కూడా తీసుకొచ్చి ఏదో ఒక పోస్టులు ఇచ్చారంటే మా ఇంట్లో మీరు ఉంటున్నట్టు కాదు, మీ ఇంట్లోనే మేము ఉంటున్నట్టు అర్థమవుతుంది అని పారిజాతకం ఎటకారంగా అంటుంది. అందరూ కలిసి నా మనవరాలకి అన్యాయం చేశారు అని చెప్పడంతో, ఇంతలో శ్రీమన్నారాయణ, నువ్వు మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలుపెట్టకు పారిజాతం, అందరికీ ఎన్నిసార్లు చెప్పాలి అసలు? శ్రీధర్ సీఈఓ కావడానికి కార్తిక్ కాదా కారణం అని అడుగుతుంది. కాదు, ఇది పూర్తిగా నా నిర్ణయమే. ఆఫీస్లో ఒక మాట, ఇక్కడ ఒక మాట ఉండదు. శ్రీధర్ని సీఈఓ చేయడం అన్నది పూర్తిగా నా మాటే. మీరు చేసిన తప్పుని ఎదుటి వారితో చెప్పించుకుంటే కానీ బుద్ధి రాదా?
కంపెనీ నష్టం గురించి తప్ప ఇంకేం మాట్లాడరు కదా మీరు అసలు. నా కొడుకుతో అగ్రిమెంట్ రాయించుకోవడం తప్పు కదా అత్తయ్య గారు? 400 మంది ఎంప్లాయీస్ని నడిపించే నా కొడుకు 4 టైర్ల కారు నడుపుతున్నాడు. అది తప్పు కాదా అత్తయ్య గారు? దాన్ని రాయించింది జోష్నే కదా, అది తప్పు కాదా? అప్పుడు మాట్లాడలేదే మీరు అని శ్రీధర్ వాళ్ళ అత్తయ్యని అడుగుతాడు. వీన్ని ఇలా బంధించేశాడు కాబట్టే ఇంకా జోష్న రెస్టారెంట్స్ మిగిలింది. లేకపోయింటే అది ఆనవాళ్ళు కూడా ఉండుండదు. నా కొడుకు స్పీడ్కి సత్యరాజ్ రెస్టారెంట్ సంవత్సరంలో మరో 4 బ్రాంచులు విస్తరించేవి. అది మీకు తెలీదా? మీకున్న బ్రాంచులు కూడా మూసేసే పరిస్థితి నా కొడుకు తీసుకొచ్చి ఉండేవాడు. సూపర్ అల్లుడు, నువ్వు ఆవేశంలో నిజాలు చెప్పేశావు. దీంట్లో ఎంత ఆవేశం ఏముంది అత్తయ్య గారు? కార్తీక్ని వదిలేసి ఉంటే నువ్వే కదా చెప్తున్నావు ఇంకొక బ్రాంచ్లు పెట్టుండేవాడని. కార్తీక్ని వదిలేకుండా పట్టుకుందే నా మనవరాలు కదా. అంటే నాకు మనవరాలకు తెలివి ఉన్నట్టే కదా, సీఈఓ అయ్యే స్ట్రాటజీ ఉన్నట్టే కదా అసలు. అదెందుకు మీరు ఒప్పుకోవట్లేదు కదా? మీరు చెప్పింది కరెక్టేనండి. చావు బ్రతుకు మధ్యలో ఉండి నిలబెట్టి అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకోవడాన్ని తెలివితేటలు అనరు. నాకు తెలిసి అలాంటి పని చేయడాన్ని స్వార్థం అంటారు. స్వార్థంతోనే జోష్న ఇలా పని చేసింది. మానవత్వం లేకపోవడం అంటారు. చేయించుకోవడమే గొప్పతనం అనుకుంటే సంతకం చేసిన నా భర్త, మేరుపరువు లాంటి నా భర్త చిన్న రాళ్ళగొట్ట ముందు నా భర్త చేతులు కట్టుకొని నిలబడుకోవడం ఏమవుతుందండి అసలు? నా భావ ఔన్నత్యాన్ని కొలవడానికి కూడా సరిగ్గా నా దగ్గర పదాలు లేవు. మీ దగ్గర ఏమన్నా ఉంటే చెప్పండి అని దీప పారిజాతానికి చెప్తూ ఉంటుంది. ఏంట్రా నీ భార్య ఇలా మాట్లాడుతుంది అని కార్తీక్ని అడుగుతుంది పారిజాతం. అది పూర్తిగా నా నిర్ణయం అని నాకే తెలుసురా, మనకు కూడా తెలుసు. ఎందుకు ఏమిటి అని అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. చెప్తాను విను. నువ్వు సీఈఓ అయితే బాగుండు అనిపించింది, కానీ అడ్డుపడుతుందని ముందే తెలుసు నాకు. అందుకే అనుకోకుండా దీప పేరు ముందుకొచ్చింది. వెనుకుండేది నువ్వే అయినా దీప సీఈఓ అయినా ఓకే అనుకున్నాను. దీప చేయనంది. సరే ఎందుకు? నీ ప్రశ్న ఎందుకు? నేను అనుకున్న మనిషిని నిలబెడదాం అనుకున్నాను. మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడని మీ నాన్నను కొట్టాను. నేను బయటికి కూడా గెంటేశాను. నేను చేసిన తప్పే నా కూతురు కూడా చేసింది. అదే నేను చేసిన తప్పు. దాన్ని మళ్ళీ మార్చుకోవడానికి కాంచన ఆలోచిస్తుంది. చేసిన తప్పే. నా భర్త లేని ఆడదానిలా బతుకుతుంది. న్యాయం చేయాలంటే ముందు నేను తండ్రిని క్షమించాలి. అందుకే ఇలా చేశాను. కాంచన కూడా ఆలోచిస్తుంది కొద్దిగా. అక్కడ కార్తీక్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, మీ ఆయన సీఈఓ అయ్యాడమ్మా, అందువల్ల కంగ్రాచులేషన్స్ చెప్పవా? ఫోన్ చేసైనా చెప్పు. ఎవరైతే ఏముంది, అది పూర్తిగా మా నాన్న నిర్ణయం కదా, నాకేం సంబంధం. సరే కంగ్రాచులేషన్ అని చెప్పమ్మా అని చెప్పడంతో అవసరం లేదు నాకు అని చెప్తుంది. ఎందుకు అండి మీరు అత్తయ్య గారిని అలా ఇబ్బంది పెడతారని కార్తీక్ దీప అడుగుతుంది. నేనేం ఇబ్బంది పడుతున్నాను? వీళ్ళు కలవాలి కదా ఏదో ఒక రోజు అని చెప్పి కార్తీక్ చెప్తాడు. కలిసే రోజులు రావు, ఇంకా లేవు కూడా అని చెప్పి కాంచన చెప్తుంది.